నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో నోష్ ఫార్మా ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్లాక్ 2లో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న నోష్ ఫార్మా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కంపెనీ ముందు వెలిమినేడు గ్రామస్తులు ధర్నాకు దిగారు. గాయపడ్డ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం దుర్వాసన వెదజల్లుతున్న కంపెనీ యాజమాన్యంపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం అమాయక ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని అక్కడి గ్రామస్తులు మండిపడుతున్నారు. కార్మికులపై దోషుల మోని వైఖరి కార్మికులపై దోషుల మోని వైఖరి కార్మికులపై దోషుల మోని వైఖరి ప్రజల ప్రాణాలతో చెలగాటమా కార్మికుల ప్రాణాలతో చెలగాటమా We want justice. 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 కార్మికులకు మెరుగైన వైద్య సాయం వెంటనే కార్మికులకు మెరుగైన వైద్య సాయం వెంటనే We want justice. We want justice. సుమారు 5:30 ప్రాంతంలో ఇద్దరు కార్మికులకి రియాక్టర్ పేలడం వల్ల తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో వెంకటేశ్వర్లు లక్ష్మణ్ కుమార్ అనే ఇద్దరు కార్మికులకి తమ యొక్క శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి తీవ్ర ప్రాణ నష్టాలతో ఆసుపత్రిలో ఉండడం జరిగింది. ఈ యొక్క నోష్ ల్యాబ్ గతంలో చాలా సందర్భాలలో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడం వల్ల గతంలో చాలా మంది కార్మికులు మరణించడం జరిగింది. అదేవిధంగా ఈ అనేక సందర్భాలలో ఈ ఫ్యాక్టరీని చాలా సార్లు హెచ్చరించినా గానీ వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ పిసిబి పొల్యూషన్స్ కంట్రోల్ వాళ్ళకి చాలా సార్లు మేము కంప్లైంట్ చేసినా గానీ ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ మెజర్మెంట్స్ కానీ ఎలాంటి సేఫ్టీ పాటించకపోవడం వల్ల చాలా మంది కార్మికులకి తమ యొక్క ప్రాణాలతో పాటు శరీర భాగాలకి చేతులకి కాళ్ళకి కాల్పోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క నోష్ ల్యాబ్ ఫ్యాక్టరీ వారి యొక్క ప్రజల ఒక పని గంటలను తమ యొక్క శ్రమాన్ని దోసుకోవడంతో పాటు పని ఒత్తిడికి గురి చేయడం వల్ల ఆ యొక్క రియాక్టర్లు పేలిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్యాక్టరీ వాళ్ళు ముందు జాగ్రత్తగా చాలా మంది పోలీసులతో ఆర్మీ బెటాలియన్ తో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాయంత్రం 5:30 అవర్స్ లో ఇద్దరు ప్రొడక్ట్ మేనేజర్లు వర్క్ చేస్తుండగా సడన్ గా రియాక్టర్ నుంచి ఫ్లేమ్ వచ్చేసి వాళ్ళకి చెస్ట్ కి ఫేస్ కి ఇంజరీస్ అయినాయి. వాళ్ళు వచ్చేసి ఒకళ్ళు కోయలగూడెంకి సంబంధించిన వ్యక్తి లక్ష్మణ్ రావు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మరొక వెంకటేశ్వర్ అనే వ్యక్తి, ఇద్దరు కూడా బర్నింగ్ అయ్యారు. వాళ్ళని ఇమీడియట్లీ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. దానిపైన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు కట్టేసి దర్యాప్తు చేస్తుంది. ఈ యొక్క హృదయ విదారకరమైనటువంటి సంఘటనని ఈ యొక్క కంపెనీ యాజమాన్యం కప్పిపుడ్చే విధంగా మరి ఏమైందని మేము వచ్చి అడిగితే ఏం లేదు, చాలా చిన్న సంఘటన అని చెప్తా ఉన్నారు. ఇందులో తోటి ఎంప్లాయీస్ మాత్రం చాలా ఛిద్రంగా వాళ్ళ శరీరాలు కూడా చాలా ఛిద్రంగా తయారైనాయని చెప్తా ఉన్నారు. మరి ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అని అంటే ఆయన చంద్రశేఖర్ రెడ్డి అడిగితే నాకు తెలియదు అని అంటాడు, మరి బాబిరెడ్డి అడిగితే నాకు తెలియదు అంటాడు. మరి అసలు ఈ నోచ్ కంపెనీలో ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అని మేము గతంలో కూడా చాలా సార్లు అడగడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తా ఉన్నారు. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో వెలిమినేడుకు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటి మీద కూడా మేము పీసీబీకి చాలా సార్లు కంప్లైంట్ చేసినాం. గత 3 నెలల క్రితం కూడా మేము పీసీబీకి వాళ్ళకు కంప్లైంట్ చేస్తే ఎక్కడ ఏం జరుగుతుంది, మేము ఏడ కూడా మేము వస్తున్నాం చూస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి కంపెనీలో సేఫ్టీ ఉందా అని చెప్పి రేపు పొద్దుగాల చూపించాలి. అలాగే ఈ యొక్క బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్కి వెంకటేశ్వర్లకి తక్షణ సాయం కింద వాళ్లకు నష్టపరిహారం కల్పించాలని చెప్తా ఉన్నాం.